ఈ సాకులు చెప్పలా. మత్తయిని పిలిచినప్పుడు ఇప్పుడు కాదు అనలా, తర్వాత చూద్దాం అనలా. బాగా డబ్బు సంపాదిస్తున్నా, రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వస్తాను అని చెప్పనలా. ఇంకా అనుభవించాల్సిన భోగభాగ్యాలు చాలా ఉన్నాయి. వయసు ఉడిగిపోయిన తర్వాత, ఎందుకు పనికి రాకుండా పోయిన తర్వాత అప్పుడు వస్తాను ఈ సేవలోనికి అని చెప్పనలా. ఆ రోజు యేసు అతను చూసి పాపిష్టివాడిగా, పరమ పాపిష్టివాడిగా, ప్రజలలో వాడికి ఉన్నటువంటి పేరు అందరి చేత అనిపించుకుంటున్న స్థితిలో తను ఉన్నప్పుడు, అందరి చేత హేళన చేయబడుతున్నప్పుడు, అందరి చేత వెలివేయబడినప్పుడు, అందరి గౌరవాన్ని పోగొట్టుకున్న వ్యక్తిని చూసి అంటున్నాడు, నన్ను వెంబడించు, ప్రపంచం నిన్ను గౌరవించే విధంగా నేను చేస్తా, వెంబడించో. ఆ రోజు ఆ పాపిష్టివాడు ఒక్క అవకాశాన్ని పొందుకొని తనకున్న గల్లా పెట్టిని విడిచిపెట్టాడు, పద్దుల పుస్తకాన్ని విడిచిపెట్టాడు, ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు, సంపాదనను విడిచిపెట్టాడు, యేసును వెంబడించాడు. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ రాజ్యాన్ని వ్యాప్తి చేయాలి, సువార్తను ప్రకటించాలి అని ప్రయాసపడి ప్రాణాలకు తెగించి పరిచర్య చేసిన మత్తయిని ప్రభువా ఎంత ఘనమైన పాత్రగా వాడుకున్నావో అయ్యా. ఈరోజు మేం కూడా మాకు తెలిసినటువంటి బంధువులను, స్నేహితులను ప్రభువా నీకు పరిచయం చేస్తే, నిన్ను పరిచయం చేస్తే వారి జీవితాలు బాగుపడతాయి. అట్టి కృప మాకు దయచేయమని, దీవించమని యేసు నామం పేర